చట్టపరంగా చర్యలు తీసుకోమా, వాళ్ళు ఏమీ అనమా? ఇది ఏ వ్యవస్థ? ప్రజాస్వామ్య వ్యవస్థ అనుకుంటే తాలిబాన్ రాజ్యం అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. దాని మీద చట్టపరంగా పోలీసులు చర్యలు తీసుకుంటే, నిన్న ఈ నియోజకవర్గానికి జక్కంపూడి రాజా గారు వచ్చి ప్రభుత్వ అధికారుల్ని, పోలీస్ అధికారుల్ని బెదిరిస్తున్నారు. మేము వస్తే 4th డిగ్రీ వాడతాం, మేము వస్తే అది చేస్తాం. మీరు గతంలో ఎమ్మెల్యేగా చేశారు, మీరు నేర్చుకున్న జ్ఞానం విజ్ఞాన విధానాన్ని అనిపిస్తుంది. గతంలో కూడా మీరు ఒక ఇరిగేషన్ ఇంజనీర్ని చెంప మీద కొట్టారు. మీకు గుర్తుందేమో లేదో, ఎందుకంటే మీకు అది నిత్యకృత్యం. ప్రతిరోజు వాళ్ళని కొట్టడం, వీళ్ళని కొట్టడం, బ్లేడ్ బ్యాచ్ని వేసుకు తిరగడం, ఇలా గంజాయి బ్యాచ్ని వేసి తిరగడం మీకు నిత్యం అలవాటు. ఒక ఆఫీసుని కొట్టారు మీరు, ఇంజనీర్ని. అలాంటి సంస్కృతిలో మీరు పాఠాలు నేర్పుతున్నారు. పోలీసులు యూనిఫామ్ వేసుకొని డ్యూటీ చేయాలి, యూనిఫామ్ వేసుకునే డ్యూటీ చేశారు. అంటే మీరు రప్పా అని ఫ్లెక్సీలు పెట్టి, రక్త తర్పణాలు చేసి, భయభ్రాంతులు గురి చేసి, వేట కొడవల మీద రోడ్ల మీద తిరుగుతుంటే సన్మానాలు చేస్తారా? చట్టం చూస్తూ ఊరుకుంటుందా? ఇది జగన్మోహన్ రెడ్డి గారి పాలన కాదు, ఇది చంద్రబాబు నాయుడు గారి పాలన. ఇలాంటి నేర ప్రవృత్తి ఉన్న ప్రజలకి అసౌకర్యం కానీ అశాంతిని కానీ కలగజేసే చర్యలు ఏమన్నా శిక్షలు కఠినంగా ఉంటాయి. మీరు రప్పా అని కనుక మీరు వేట కొడవలతోనూ ఆయుధాలతోనూ మీరు విధ్వంసం సృష్టిస్తానంటే మాత్రం ఖచ్చితంగా జైలుకి వెళ్తారు. అందులో అనుమానం లేదు. మీరు అరిసి గీ పెట్టినా, మీరు భయపెట్టాలని చూసినా భయపడడానికి ఎవరు సిద్ధంగా లేరు. మరొకటి, మీరు పదే వాడుతున్న పదం, మళ్ళీ మేము అధికారంలోకి వస్తే రారు, మీకు అనుమానం అక్కర్లేదు. ప్రజలు ఆల్రెడీ మీ రాక్షస పాలన ఎలా ఉంటుందనేది, మీ హింసాయుత పాలన ఎలా ఉంటుందనేది ప్రజలు చూశారు. మళ్ళీ వస్తే అనే అవకాశమే లేదండి. రానివ్వం కూడా, ప్రజలు కూడా రానివ్వరు. మేము కూడా అదే ప్రయత్నం. మొన్న వచ్చిన 11 సీట్లు కూడా భవిష్యత్తులో రాకుండా ఉండడానికి మేము శాసనసభ్యులు కానీ, ఎంపీలు కానీ, మంత్రులు కానీ, ప్రభుత్వ యంత్రాంగం కానీ, నాయకులు కానీ, బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి వరకు కూడా మేము నిత్యం శ్రమిస్తాం, ప్రజలను చైతన్యపరుస్తాం. అరాకొర్ర ఏమన్నా కొన్ని మీ మీద ప్రజలకు ఏమన్నా చిన్నవి ఉంటే వాటిని కూడా తొలగించి క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారు అనుకో వైసీపీ పార్టీ అంటే ఏంటి, వాళ్ళ పాలన ఎలా ఉంటుంది, 2019, 2024 మళ్ళీ గుర్తు చేస్తాం. మీరు నిన్న మాటల్లో ఒక మాట అడిగారు. మీరు ఏమన్నారంటే, మీరు దళిత ఎమ్మెల్యే కదా అన్నారు. ఎస్, నేను దళిత ఎమ్మెల్యేనే, దళిత శాసనసభ్యుడినే, సగర్వంగా చెప్తున్నాను. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం వల్ల సగర్వంగా ఒక దళితుడిగా నేను. అయితే దళితుడని మీకు ఇప్పుడే గుర్తొచ్చిందా? మరి ఇదే దళితుడి మీదే కదండి ఒక మర్డర్ కేసు పెట్టారు ఎలక్షన్స్ ముందు, మర్చిపోయారా? మర్డర్ కేసు పెట్టారుగా. అదేవిధంగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా 53 రోజులు జైల్లో పెడితే, ఆ జైల్లో పెట్టిన సందర్భంలో ఈ గోపాలపురం నియోజకవర్గంలో 50 రోజులు శాంతియుత నిరసన కార్యక్రమాలు చేశాం. ఈ 50 రోజుల నిరసన కార్యక్రమాలు ఎక్కడైనా ప్రభుత్వాస్తుల విధ్వంసం కానీ, ఎక్కడైనా దాడులు కానీ, ఎక్కడైనా అశాంతి రేగడం కానీ లేదు, కనీసం ట్రాఫిక్ జామ్ కూడా చేయకుండా చాలా శాంతియుతంగా మా నాయకుడు నేర్పిన నడవడిలో ఒక శాంతియుత ఉద్యమం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. మరి ఈ గోపాలపురం నియోజకవర్గంలో 50 రోజులు ఉద్యమం చేసాం చాలా శాంతియుతంగా. అలాంటి ఉద్యమంలో కూడా నా మీద 4 కేసులు పెట్టారు. అప్పుడు దళితులని గుర్తు రాలేదా మీకు? మర్డర్ కేసు నా మీద పెట్టి బనాయించి నా మీద అక్రమ కేసు పెట్టినప్పుడు అప్పుడు నేను దళితులని గుర్తు రాలేదా? దళితులు ఇప్పుడు గుర్తొచ్చారా? మళ్ళీ మీరు ఎంత గొప్ప వ్యక్తులంటే మీ పార్టీ చరిత్ర కూడా ఒకసారి తీద్దాం. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక సంచలనాత్మకమైన కేసు శిరోమండనం కేసు, దళితుల శిరోమండనం. దీనికి ప్రధాన ముద్దాయి గారు తోట త్రిమూర్తులు గారు. ఏ పార్టీలో ఉన్నారండి? ఏ పార్టీ నాయకుడు అండి? వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడు. జరుగుతున్న సంఘటనలు వాటి యొక్క క్రమాన్ని కనుక గమనిస్తే నాదొక మౌలికమైన ప్రశ్న వైఎస్ఆర్సీపీకి ఏంటంటే, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీ పార్టీ సిద్ధాంతం ఏంటి? మీ పార్టీ లక్ష్యాలు ఏంటి? ప్రజాస్వామ్య వ్యవస్థలో అనేక పార్టీలు ఉంటాయి, వాటికి కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి. ఆ సిద్ధాంతాలకు కట్టుబడి వాళ్ళ యొక్క పార్టీని నడిపించడం జరుగుతుంది. మీ వ్యవహారం, మీ పార్టీ నాయకుల వ్యవహారం
మీ కొంతమంది కార్యకర్తల వ్యవహారం చూస్తుంటే చాలా జుగుప్సాకరంగా ఉంది. ప్రజాస్వామ్య వ్యవస్థకే అది చెడ్డ పేరు తెచ్చేలాగుంది. భారతదేశంలో తెలుగు వారికి ఆంధ్రులకి ఒక చెడ్డ పేరు, ఒక చెడ్డ సంస్కృతిని పరిచయం చేసేలా ఉంది. ఈరోజు గమనిస్తే ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు వేడుకలు చేసుకున్నారు. సాధారణంగా ఒక పుట్టినరోజు అంటే కేక్ కట్ చేస్తాం, కానీ వీళ్ళు వేట కొడవల్లో పట్టుకుని మోగజీవాల గొంతులు కోస్తున్నారు. కేకు కోసే బదులు మోగజీవాల గొంతులు కోసే ఈ సంస్కృతి, ఈ సంప్రదాయాలు రక్తం చిందించి ఆ రక్త తర్పణం చేసి ఆ రక్తాన్ని ఆ ఫ్లెక్సీల మీద చిమ్మడం, ఇలాంటిది ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసే చర్యలు. వీటిని మనం ఎలా అర్థం చేసుకోవాలి? పైగా ఇవి చేయడం ఒక ఎత్తు అయితే వీటిని మళ్ళీ సమర్థించుకోవడం. ఇప్పుడు ఒకటి అర్థం చేసుకోవాలి. 2019, 2024 మధ్యకాలంలో 5 ఏళ్ల పాలనలో మీరు గొడ్డల్ని ఆయుధంగా చేసుకున్నారు, వేట కొడవలను ఆయుధంగా చేసుకున్నారు, విధ్వంసాలు సృష్టించారు. ఈ రకమైన ఒక రాక్షస పాలనని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చారు. తత్ఫలితంగా ప్రజలు మీరు గొడ్డల్ని వేట కొడవలను ఆయుధాలుగా వాడితే ప్రజలు ఓటును ఆయుధంగా వాడి మిమ్మల్ని 151 సీట్లు ఉన్న మిమ్మల్ని చిత్తుగా ఓడించి 11 సీట్లకు పరిమితం చేసి కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. అంటే కనీసం మీరు ఆత్మపరిశీలన కూడా చేసుకోరా? ఎందుకు ప్రజలను మనం తిరస్కరించారు, ఎందుకు మనకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదని కనీస ఆత్మపరిశీలన కూడా చేసుకోలేదు. మళ్ళీ ఈ 18 నెలల కాలంలో ఎన్డీఏ కూటమి పాలన ప్రారంభమయ్యాక చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో అటు మోడీ గారి యొక్క కేంద్రం ఆశీస్సులతో ఇటు పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారంతో ఎన్డీఏ కూటమి పాలన రాష్ట్రాన్ని పునర్నిర్మాణ దిశగా తీసుకెళ్తుంది. ఆర్థిక సంక్షోభంలోంచి బయటకు తీసుకొస్తూ పెట్టుబడులను ఆకర్షిస్తూ లోకేష్ గారి విశ్వ ప్రయత్నాల యొక్క ఫలితం అటు పెట్టుబడులు ఆకర్షించగలుగుతున్నాం, పరిశ్రమలు వస్తున్నాయి, ఉద్యోగ కల్పన జరగబోతుంది. మొన్నే మధ్యనే 16,000 పైచిలకు డిఎస్సి పోస్టులు తీయగలిగాం, అలాగే మొన్ననే కానిస్టేబుల్ పోస్టులు తీయగలిగాం. ఇలా ఉద్యోగ కల్పనతో యువతకు మంచి బాటలు వేసి నడుస్తున్న సందర్భంలో మీరు మీ నేర ప్రవృత్తిని ఇంకా వదులుకోలే. ఈ రోజుకి అధికారానికి మిమ్మల్ని దూరం చేసిన ప్రజలు మీకు ఇంకా జ్ఞానం రాలే. ఇప్పటికీ అదే సంస్కృతి, నేర సంస్కృతి, విష సంస్కృతి, భయభ్రాంతులకు గురి చేయడం, రాక్షస పాలన మళ్ళీ గుర్తు చేయడం. ఈరోజు మీరు చేసిన పని వల్ల ప్రజలు మిమ్మల్ని ఇంకా అసహించుకుంటున్నారు. ఇంకా అదే తీరు. ప్రధానంగా మీరు చేసిన కట్అవుట్లు అండి, రప్ప. రెండోది మ్యాజిక్ ఫిగర్ 88 దాటగానే పొట్టేళ్లను నరికినట్టు నరుకుతామని బహిరంగ ఫ్లెక్సీల్లో మీరు ప్రదర్శనలు చేయడం. ఈ రకంగా మీరు జనాన్ని భయభ్రాంతులు చేస్తూ మీ యొక్క భావజాలాన్ని ప్రజలకు పరిచయం చేస్తున్నారు. అందుకే మేము అడుగుతున్నాం, మీ పార్టీకి ఏమైనా ఒక సిద్ధాంతం ఉందా, ఒక విధి విధానాలు ఉన్నాయా? మీ నాయకుడు మీకు ఏం నేర్పాడు? ఈ రోజుకి ఈ 18 నెలల కాలంలో మీరు ఎన్ని రకాలుగా మమ్మల్ని రెచ్చగొట్టే పనులు చేస్తున్నా మేము మౌనంగానే ఉంటున్నాం. పరిపాలన మీదే దృష్టి ఉంది. కక్ష సాధింపులు కానీ వేధింపులు కానీ లేకుండా ఆ పరిపాలన మీద మాత్రమే మేము పరిమితమయ్యాం. అయితే ఈ మధ్యకాలంలో చోడవరంలో జరిగిన సంఘటన, పోలీసులు వాళ్ళ యొక్క విధిని వాళ్ళు నిర్వర్తించారు. ఎందుకంటే అర్ధరాత్రులు వేట కొడవలతో రోడ్ల మీదకి వచ్చి మోగజీవాలని నడి రోడ్డు మీద నరికి ఆ రక్తాన్ని ఆ ఫ్లెక్సీల మీద చల్లుతుంటే ప్రజలు ఎంత భయభ్రాంతులకు గురవుతారు చెప్పండి. దీనికా మీకు ఒక పార్టీగా మిమ్మల్ని నాయకత్వంలో మీకు గతంలో అవకాశం ఇచ్చింది. ప్రజలు అనుకుంటున్నారు ఇలాంటి రాక్షసులుగా మేము అవకాశాలు ఇచ్చింది గతంలో. అంత భయభ్రాంతి